గంత దూరం దుఃఖం పోయి తేవాలనా బండిల పెట్రోల్ బొక్క టైం వేస్ట్ ఫోన్లోనే బుక్ చేస్తది. అబ్బా ఆఫర్లు అదిరిపోయినాయి ఎమ్మటే ఆర్డర్ పెట్టాలి. అరే ఎందుకు పరిశాన్ అవుతావు కాక, ఆన్లైన్లో దొరకనిది ఏముండదు. ఫోన్లో కొట్టు కావాల్సింది పట్టు. వాళ్ళు వీళ్ళనేం లేదు, ఆన్లైన్ షాపింగ్ చేయనోళ్ళే లేరు. తక్కువలో వచ్చుడు టైం మిగులుడు మంచిగానే ఉన్నది కానీ వెనక మరలా ఏమైతుందంటే ఇయాల రేపు మనోళ్ళ జిందగీ ఎట్లయిందంటే land up becoming a country of couch potatoes, watching OTT and having food at home every day. హగనట పరాకతిగా ఫోన్ల సినిమాలు చూసుకుంటా ఆన్లైన్ లా తిండి తెప్పించుకొని కూసున్న కాంచి గదలకుండా బొత్తలు పెంచుతుర్రని సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సార్ కనిపెట్టిన ముచ్చట. హౌ మల్లా బయటికి ఓవులు లేదు, 10 షాపులు తిరుగులేదు, బేరం ఆడు లేదు. కూకున్న కాడికే అన్ని రావట్టే ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే. నలుగురిట్లా తిరిగి కనబడ్డలతోటి మాట్లాడితే పానం అలకగుంటది, దోస్తాన మంచిగుంటది అనేది సారు మాట. और फ्रेंडशिप घर पे बैठ के OTT पे स्विगी और जोमेटो ऑर्डर करके फ्रेंडशिप्स नहीं क्रिएट होती है, वो तो కాఫీ షాప్ మే జాకే క్రియేట్ అవుతాయి. తిండొకటే కాదాయే, బట్టల కాంచి బాసన్ల దాకా, సెల్ ఫోన్ల నుంచి చీపురు పొరకల దాకా, పాలకేంచి పప్పు దాకా, సోపుకెళ్ళి సోంపు దాకా మొత్తం ఆన్లైన్ లోనే దొరకబట్టే. గిట్లయినాక దుకాణాలకు ఎవరు పోతారు, గిరాయికులు లేకుండా అవుతుంది. ఈగలు జోపుకునే కథ అవుతుందట. ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ ఫుడ్ తోటి మంచిగా పెయ్యాలవకుంటుంటున్నాం గాని చాలా నష్టాలు కూడా ఉన్నాయట, చూసుకోండి మరి.